మిమ్మల్ని ఆరాధించడానికి ఈ సన్నిధికి మేము వచ్చేవారుగా మీరు మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి మీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. విషయాల్లో దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ నామమును ఆరాధించడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధన కార్యక్రమము మన ఆధ్యాత్మిక జీవితంలో దీవెనకరంగా ఉండాలని నేను కోరుతూ మరొకసారి మీ అందరికీ విశ్రాంతి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన అవసరత ఒకటి ఉన్నది. షాన్ కుమార్తె ఒలివియా తను అనారోగ్యంగా ఉన్నది, తన కొరకు ప్రార్థన చేయాలని వారు కోరారు. దయచేసి మీరు వ్యక్తిగత ప్రార్థనలో ఒలివియా కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో మన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి మనం అందరం లేచినటువంటి మన తెలుగు పాట పుస్తకం వారి 106వ పాట 106. దయచేసి లేచి Yeah.
నీకు ఎన్నుకున్నటువంటి వేదవాక్యము, పరలోకార్యము తమ దివిటీలు పట్టుకొని పెండి కుమారుని ఎదుర్కొన్నట్టు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలేరు. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నోటి తీసుకుని పోలేరు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నోటి తీసుకొని పోయి పెండి కుమారుడు ఆలస్యం చేయక వారందరూ కొనికి నిద్రించుకుంటుంది. దయచేసి అందరూ మోకరించుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. ప్రార్థన. భూమిని ఆకాశము సర్వలోకమును సృష్టించి దాని నీతితో న్యాయంతో పరిపాలించిన మా గొప్ప దేవ, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు దేవ. మాకు మంచి ఈ ఆరాధన మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు దేవ. మేము బిడ్డలందరూ కూడా ఈ ఆరాధనలో మేము కూడుకొని ఇప్పుడు వరకు కూడా మేము ధ్యానించుకుని మహింపరుచుకున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు దేవ. ఈ రెండో ఆరాధన కూడా తండ్రి మాకు మంచి వాక్యాన్ని మాకు దయచేయమని వాక్యం చెప్పే పాస్టర్ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మేము కోరుతున్నాం తండ్రి. ఆయన ఎక్కడైతే 2 కూడి నిన్ను మహిమపరుచుకుంటారో మీరు అక్కడ ఉండాలని సెలవించిన గొప్ప దేవ. ఆయన బిడ్డ షాన్ గారు కుమార్తె తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి, ఆ బిడ్డని ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయమని మేము కోరుతున్నాం తండ్రి. మా సంఘాన్ని, మా సంఘ పెద్దలను, మా సంఘ కాపులను గారు కూడా దీవించి ఆశీర్వదించమని మేము కోరుతున్నాం తండ్రి. ఈ ఆరాధనకి ఎంతమంది అయితే రాలేకపోతారో తండ్రి, వాళ్ళను కూడా మరొక వారు రప్పించే భాగ్యాన్ని కూడా దయచేయమని మేము కోరుతున్నాం తండ్రి. ఈ లోకంలోనైనా ఎంతోమంది అనారోగ్యంతో కరోనా వ్యాధితో బాధపడుతున్నారు తండ్రి. బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలు దయచేసి మంచి నాయన ఈ ఆరాధనకు వచ్చే భాగ్యాన్ని కూడా దయచేయమని మేము కోరుతున్నాం తండ్రి. ఇక్కడ తల వంచిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వర్షన దీవించి ఆశీర్వదించిన తండ్రి. మరి ముఖ్యంగా నాయన మా సెక్షన్ నాయకులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నాయకులు ఎక్కడైతే ప్రసంగాలు చేస్తున్నారో తండ్రి వాళ్ళకు తోడుగా నిడగా ఉండి వాళ్ళకి మంచి ఆలోచన, మంచి శక్తిని కూడా దయచేయమని మేము కోరుతున్నాం తండ్రి. అదేవిధంగా మా స్కూల్ నాయకులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డలకి అతి త్వరలో ఎగ్జామ్ జరుగుతుండగానే వాళ్ళకు మీరు తోడుగా నీడగా ఉండి వాళ్ళు మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యాన్ని కూడా దయచేయమని మరొకసారి ఐక్యత మాకు ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు. మరొకసారి మా సంఘాన్ని దీవించి ఆశీర్వదిస్తారని మీ చిన్న ప్రార్థనని రాజ్యంలో పెట్టుకుంటారని నేను యేసుపట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Reading from the book of Malachi, chapter 3, verse 8, 9, and 10. Will a man rob God? Yet we have robbed you. But you say, in what way have we robbed you? In tithes and offerings. You are cursed with a curse, for you have robbed me, even this whole nation. Bring all the tithes into the storehouse, that there may be food in my house, and prove me now in this, says the Lord of hosts. This month, I would like to request each and every one of you to bring the tithes and offerings to the altar of God. As the offerings have been collected, let's all join our voices and sing song number 266 from our Telugu hymns.
circle all elders and dear mothers and our first time picture 50,000. I'd like to request each and every one of you to keep them in personal prayers and in the church prayers. And we have another prayer request. Nagendra mother is not feeling well, she is our church member. I'd like to request each and every one of you to keep her in your prayers. Let's go ahead and pray. Our merciful and gracious Heavenly Father, we thank you, Lord, for this wonderful Sabbath that you've given us. We thank you, Lord, for the opportunity that you've given us to call upon thy word, Lord. Lord, as your sinners, we came to that green to worship thee and ask forgiveness for our sins as we did knowingly or unknowingly, Lord. Please forgive all our sins and shortcomings. Lord, please touch our hearts, please cleanse them. As we are in your church, please hold our hearts and minds so that we can listen each and everything that your Son is going to speak, O Lord. Lord, especially I'm praying about all types of topics that are brought to you, dear Lord. Please touch them and please bless the hand those who have given. And please bless the hands those who haven't given. And please help us to give more and more to thee, O Lord. Please help us and guide us, O Lord. Especially I'm praying about Marita Sana. As he sent the first child of the Lord, please help bless their family and please help them to be an instrument in that church, Lord. Lord, especially I am praying about Nagendra Mataru, as she is not feeling well. Please touch her and please bring her back to the church, Lord. Lord, please give us the wisdom and knowledge and please help us to keep the Sabbath holy. We must ask in the Lord's name, Jesus Christ. వాక్యానికి ముందు ప్రత్యేకమైన పాట పాడుతున్నప్పుడు ఒక వివాహ ప్రకటన చేసిన తర్వాత ప్రత్యేకమైన పాట ఈ సుధాకర్ గారు పాడతారు. వివాహ ప్రకటన ఇది మొదటి ప్రకటన. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం గుడెం మాధవరం గ్రామ కాపురస్తులు సెవెంత్ డయాబెటీస్ సంఘంలోకి చెందిన మేస్కోడు బాబురావు నిర్మలా గారి ద్వితీయ కుమారుడు ప్రదీప్ మేస్కోడు, వయసు 26 సంవత్సరాలు, కృష్ణా జిల్లా పొంగుటూరు మండలం ఆత్కూరు గ్రామ వాస్తవ్యులు. ఎస్టీఎస్ సంఘంలోకి చెందిన జుజువరపు మార్క్లాదస్ గారు ప్రసన్న, వారి కుమార్తె వసంతి, వయసు 26 సంవత్సరాలు. వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో 31 మార్చి 2022 గురువారము సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ ఇబ్రహీంపట్నంలో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. ఇది మొదటి ప్రకటనగా సంఘంలో తెలియజేస్తున్నాము. ఈ నెల 31వ తారీఖు ఈ సంఘంలో వివాహం జరుగుతుంది. రెండవ ప్రకటన సేవలో చేస్తారు, మూడవ ప్రకటన వివాహంలో చేస్తారు. ఈ సమయంలో వాక్యంలోని ప్రకటన వరకు జీ సుధాకర్ గారు వచ్చి ప్రత్యేకమైన మాట్లాడారు.
స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనము వేగుంచి. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనము వేగుంచి. ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదను. స్తుతుల స్తోత్రముగా ఉత్సాహించి పాడెదను. సాయంత్రము స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతించి పాడెదను. స్తుతుల స్తోత్రముగా ఉత్సాహించి పాడెదను. ప్రత్యేకమైన పాల్పడిన సుధాకర్కి నేను అభినందన తెలియజేస్తున్నాను. కొద్ది సమయంలోనే తాను దేవుని సన్నిధిలో దేవుని కొరకు పాట పాడటానికి తీర్మానం చేసుకుని పాట పాడడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళక మునుపు ఈరోజు నేను బోధించే వాక్యము ఇంతవరకు ఈ చర్చ్లో బోధించిన అన్ని ప్రసంగాల కంటే ఈ చర్చ్లోనే కాదు ఈ క్యాంపస్లో బోధించిన అన్ని ప్రసంగాల కంటే ఈరోజు నేను చెప్పే వాక్యము విలువైనది, ప్రాముఖ్యమైనది. ఇంతవరకు నేను చెప్పిన ప్రసంగాలన్నీ ఎవరు వేరు ఒక ఎత్తు. ఈరోజు ఈ వాక్యం, దేవుడు ఇచ్చిన వాక్యం
బోధించడము ఇదొక ఇది సెకండ్ లెవెల్. ఈ వాక్యము అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మ శక్తిని సమృద్ధిగా ఇవ్వాలని నేను కోరుతున్నాను. సౌకర్యంలో వాక్యంలోనికి వెళ్ళకు ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి కలిగిన పరలోక తండ్రి, ఈ సమయంలో మీ పక్షాన్ని నిలబడి మీ కొరకు నేను మాట్లాడుతుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించి వాక్యం వినిస్తున్న వారందరితో తండ్రి మీరు మాట్లాడమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు మన అంశము బుద్ధి లేని కన్యకులు ఎవరు? Who are the foolish virgins? యేసుక్రీస్తు వారు ఆయన బోధించినప్పుడు చాలా ఉపమానాలు చెప్పారు. ఆయన చెప్పిన ఉపమానాల్లో అంత్యకాలానికి సంబంధించిన ఉపమానము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. అది 10 కన్యకల ఉపమానం. ఈ ఉపమానాన్ని చాలాసార్లు మనం చదువుతాం. చాలా మంది దీన్ని బోధిస్తే మనం వినుంటాం. కానీ ఈ ఉపమానము అంత్యకాలానికి సంబంధించింది. ఈ మైక్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఈ ఉపమానము అంత్యకాలానికి సంబంధించింది. ఈ 10 కన్యకల ఉపమానము 3 సార్లు నెరవేరుతుంది. మీరు రాసుకోవాలి పాయింట్. ఈ 10 కన్యకల ఉపమానము 3 సార్లు నెరవేరుతుంది. ఇప్పటికీ ఒకసారి నెరవేరింది, ఇంకా 2 సార్లు ఈ 10 కన్యకల ఉపమానము నెరవేరాలి. అది మొట్టమొదటిగా ఎప్పుడు నెరవేరింది, ఆ రెండవసారిగా ఎప్పుడు నెరవేరుతుంది, మూడవసారి ఎప్పుడు నెరవేరబోతుందో ఈరోజు మనము చదువుకోబోతున్నాం. సమయము 5 నిమిషాలకు 12 అయింది. 1 గంట వరకు సమయం అయినా మీరు కూర్చొని ఒక్కొక్కటి వినండి. ఈరోజు వర్తమానము నా దృష్టిలో కదా, దేవుడి దృష్టిలో కూడా చాలా ఉన్నతమైన వర్తమానం. బహుశా ముందు నేను దృష్టి మీద ఎక్కడైనా వింటే వినొచ్చు, కానీ 99% ఖచ్చితంగా వాళ్ళు విని ఉండరని నేను నమ్ముతున్నాను. ముందుగా ఈ ఉపమానాన్ని మనం చదువుదాం. ఓకే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 12 వరకు ఈ ఉపమానము ఉంది. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలు. సో దాన్ని గుర్తుపెట్టుకోండి, 10 మంది కన్యకలు. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. 5 వారితో పాటు దివిటీలతో పాటు 5 నూనె తీసుకుని వెళ్ళారు. మరొక 5 నూనె తీసుకోకుండా వెళ్ళారు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కురికి నిద్రించి చూడలి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు
కుమారుడు అతను ఎదుర్కొన్న వెంటనే కేక వినబడను. అర్ధరాత్రి కేక, ఇంగ్లీష్ లో దీన్ని మిడ్ నైట్ రైట్ అంటారు. అర్ధరాత్రి కేక, మిడ్ నైట్ రైట్ వినబడింది. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచి, కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా డ్యూటీలు ఆడుకోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా తీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. 5 కన్యకులు వారితో పాటు నూనె తీసుకుని వెళ్ళారు. 5 బుద్ధి లేని వారు వారితో పాటు నూనె తీసుకుని వెళ్ళలేదు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యం అయినప్పుడు బుద్ధి లేని కన్యక తగిన నూనె అది అయిపోతా ఉంటే వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకుల్ని మాకు కొంచెం నూనె మరియు వారు అడుగుతున్నారు. నూనె అనే దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అందుకు బుద్ధి గల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోడని చెప్పి వారు కొనవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండు ఎదుగు లోపలకు పోయింది. అంతటా తలుపు వేయబడెను. డోర్ ఈస్ క్లోజ్. తలుపు వేయబడెను. ఆ తరువాత దగ్గరి కన్యకులు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ ఉపమానంలో 10 మంది కన్యకులు ఉన్నారు. అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. వీరందరూ కూడా పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన రావడము ఆలస్యం చేశాడు. ఆలస్యము అయింది. ఆలస్యం అయినప్పుడు వీరందరూ నిద్రపోతున్నారు. మధ్యరాత్రిలో ఒక కేక వినపడ్డది, పెళ్లి కుమారుడు వస్తున్నాడేమని. వారు లేచినప్పుడు 5 దగ్గర ఆ నూనె సమృద్ధిగా ఉన్నది, మిగతా 5 దగ్గర నూనె లేదు. అప్పుడు వారు అడుగుతున్నారు, ఆ నూనె ఉన్న వారిని మాకు కొంచెం ఇమ్మంటే ఇది మాకు సరిపోదన్నప్పుడు వారు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళారు. ఆ బయటికి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో వచ్చారు, పెళ్లి కుమారుడు వచ్చాడు. వారిని తీసుకుని వెళ్ళిపోయాడు 5 కన్యకులను. తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత అన్నారు, మీరు ఎవరో నాకు తెలియదని వారితో ఆ పెళ్లి కుమారుడు చెప్పాడు. ఈ ఉపమానము ఎన్నిసార్లు నెరవేరుతుందని చెప్పాను నేను? 3 సార్లు నెరవేరుతుంది. ఈ ఉపమానాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనం ధన్యులమే. రోజు రివ్యూ ఆన్ హెరాల్డ్ ఆగస్ట్ 19, 1890. ఓకే, దీనిలో మిసెస్ ఎలెన్ జి వైట్ ఈ ఉపమానం గురించి ఏమి చెప్తున్నారో చూద్దాం. I am often referred to the parable of 10 virgins, 5 of whom were wise and 5 foolish. This parable has been and will be fulfilled to the very letter. ఏమర్థం దీనిలో మనకి? ఈ 10 కన్యకుల ఈ ఉపమానము it has been అంటే ఒకసారి నెరవేరింది, ఇంకా భవిష్యత్తులో ఇంకా 2 సార్లు అది నెరవేరుతుంది. దీనిలో అన్నాడు, this parable has been and will be to the very letter. అంటే ఈ 10 మంది కన్యకుల ఈ ఉపమానం ఏ విధంగా అయితే ఖచ్చితంగా అదే విధంగా ఒకసారి అది నెరవేరింది, మరి అదే విధంగా రెండోసారి అది నెరవేరుతుంది. ఈ మొదటిసారి ఈ 10 మంది కన్యకుల ఈ ఉపమానము ఎక్కడ నెరవేరింది, ఎవరితో నెరవేరింది ఇది తెలుసుకోవాలంటే నారాయణ రాష్ట్ర ఇంకొక స్టేట్మెంట్ మనం చదవాలి. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 393, paragraph 1. The parable of 10 virgins of Matthew 25 also illustrates the experience of Adventist people. Shocking. ఎక్కడ అనేది మొట్టమొదటిగా Adventist ఎవరు? మొట్టమొదటిగా ఈ ఉపమానము
అడ్వాంటిస్ట్ పీపుల్కి ఇది సంబంధించింది. దీనిలో అన్నాడు దిస్ పారబుల్ ఆఫ్ 10 virgins ఆఫ్ మాథ్యూ ఆల్సో ఇలస్ట్రేట్స్, అంటే ఇంకొకటి ఉందన్నమాట. ఇటువంటిదే ఇంకొకటి, ద పారబుల్ ఆఫ్ 10 virgins ఆఫ్ మాథ్యూ 24 ఆల్సో illustrates the experience of Adventist people. అనగా పరిశుద్ధ గ్రంథంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పీపుల్ గురించి మాట్లాడే ఇంకొక సందర్భము ఉన్నది. ఎవరైనా చెప్పగలరా ఎక్కడుందో? కష్టం ఎవరికైనా సార్ అందాజు చదవద్దు కానీ ఎక్కడో చెప్తారు. హబక్కుకు 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఇంటికి చదువు. హబక్కుకు 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు అది అడ్వెంటిస్ట్ పీపుల్ గురించి మాట్లాడుతుంది. సో కనుక ఈ ఉపమానము ఎప్పుడు నెరవేరింది అనేది మనము చూద్దాం. మీకు అంచెగాల సంఘటనలు ఆ క్రమం మీకు కనిపిస్తుందట. అది క్లియర్గా ఉందో చదవటానికి మీకు భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అనే వాటి నేను మీకు రాశాను. కనుక ఈ ఉపమానం ఎక్కడ నెరవేరుతుందో మనకు తెలియాలంటే ఈ లిస్ట్ మనం ఒకసారి చూడాలి. పరిశీలన తీర్పు దానియేలు 8:14. దీని ఇంగ్లీష్ లో ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ అంటాం. ఇది ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? అందరూ చెప్పాలి. ఎప్పుడు ప్రారంభమైంది? ఏ రోజు ప్రారంభమైంది? ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ 1844 అక్టోబర్ 22వ తారీఖున పరిశీలన తీర్పు ప్రారంభమైంది. మిగతా ఆ 9 కూడా ఇక నెరవేరవలసిందే. మిగతా 9 కూడా నెరవేరవలసిందే. పరిశీలన తీర్పు రెండోది అర్ధరాత్రి కేక. ఈ మాట ఎక్కడ చదివారు? మనం 25 అధ్యాయంలో చదివాము. అర్ధరాత్రి కేక మత్తయి 25:6 మిడ్ నైట్ రైట్ ఇది జరగాలి. తర్వాత ఏక ప్రపంచ ప్రభుత్వం, వన్ వరల్డ్ గవర్నమెంట్ ఇది జరగాలి. అది ఎక్కడ ఉంది? ప్రకటన 17వ అధ్యాయం 13వ వాక్యం. తర్వాత కృపకాలము ముగింపు, మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వాక్యం ఉంది. ద క్లోజ్ ఆఫ్ ప్రొబేషన్. అండ్ తర్వాత ఆదివారం చట్టము, మత్తయి సువార్త ప్రకటన 13వ అధ్యాయము 15వ వాక్యము సందేహ ఇంగ్లీష్ లో. తర్వాత కడవరి వర్షము 22వ అధ్యాయము 23వ వాక్యము లేటర్ రైట్ ఇంగ్లీష్ లో పిలుస్తాం. తర్వాత పెద్ద కేక, అంతకుముందు ఏం కేక అన్నాను? మిడ్ నైట్ క్రై. ఏంటి ఇది? పెద్ద కేక ఇంగ్లీష్ లో లౌడ్ క్రై. ప్రకటన 18వ అధ్యాయము 2వ వాక్యము. తర్వాత 8వదిగా కృపకాలము ముగింపు, దానియేలు 12వ అధ్యాయము 1వ వాక్యము ద క్లోజ్ ఆఫ్ ప్రొబేషన్. తర్వాత కడవరి 7 తెగులు, దానియేలు 12వ అధ్యాయం 1వ వాక్యము. తర్వాత 2వ రాకడ ప్రకటన 22:12 ది సెకండ్ కమింగ్. ఇక దీని మధ్య చిన్న విషయాలు నేను మేజర్ థింగ్స్ జరగబోయే వాటిని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఓకేనా? ఇంతవరకు ఈ లిస్ట్ లో ఏం నెరవేరింది? కేవలం పరిశీలన తీర్పు మాత్రమే ప్రారంభమైంది. దీంట్లో ఈ లిస్ట్ మీరు చూస్తే 1-2 సార్లు రిపీట్ అయింది. ఏంటది? ఎక్సలెంట్. క్లోజ్ ఆఫ్ ప్రొబేషన్. కృపకాలము ముగించిన 2 సార్లు దీనిలో ఉంది. మొదటిగా కృపకాలము సాధారణంగా అండర్స్టాండింగ్ ఏంటంటే కృపకాలము అందరికీ ఒకేసారి ముగుస్తుందని మనుషులు అనుకుంటారు. కృపకాలము ముందుగా సెవెంత్ డే యాక్టివిటీస్ వారికి ముగుస్తుంది. ఈ ఆలోచన డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే. ఈరోజు నేను నా ప్రసంగం ఈ ప్రసంగం అంతా సారాంశం ఏంటంటే దేవుడిచ్చిన వాక్యము
సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం నాకు ముందుగా కృపకాలము ముగిస్తుంది. ఎప్పుడు ముగిస్తుంది కృపకాలం సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి అనే వాస్తవాన్ని మనం తెలుసుకోవాలంటే 10 కన్యకల ఉపమానం. విన్నారు ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. కృపకాలము అందరికీ ఒకేసారి ముగించబడదు. మొట్టమొదటిగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు కృపకాలము ముగిస్తుంది. అది ఎప్పుడు ముగిస్తుందో ఈరోజు నేను మీకు చెప్తాను. సో ఆ లిస్ట్ ప్రకారం చూస్తే అది ఎప్పుడు ముగిస్తుంది? ఏక ప్రపంచ ప్రభుత్వము అంటే దాని ముందు అర్ధరాత్రిగా ఏక ప్రపంచ ప్రభుత్వము, అది వన్ వరల్డ్ గవర్నమెంట్, బోధ ప్రవేశం, ఈ మూడు కూడా ఇన్స్టాంట్ గా జరిగిపోతాయి. ఒకసారి అర్ధరాత్రిగా ప్రారంభం అయితే వికెట్ ప్రారంభమైతే ఈ ప్రపంచం అంతా ఒక రాజ్యమే ఉంటుంది. ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఒక రాజ్యం పరిపాలన చేస్తారు. వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. ఆ వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చిందంటే బోధ ప్రవేశం వచ్చింది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం నాకు కృపకాలము ఎప్పుడు ముగిస్తుందో తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? 10 కన్యకల ఉపమానానికి వెళ్ళాలి. దీనిలో 10 మంది కన్యకులు ఉన్నారు. ఈ 10 మంది కన్యకులు ఇందాక మనం చదివాం కదా, దేన్ని ఇలస్ట్రేట్ చేస్తుందంటే ఈ 10 మంది కన్యకుల ఉపమానము అడ్వెంటిస్ట్ పీపుల్ అనగా ఈ 10 మంది కన్యకల ఉపమానము మొట్టమొదటిగా ఎక్కడ నెరవేరిందంటే 1844. ఈ 10 మంది కన్యకులు ఎవరంటే విలియం మిల్లర్. ఆయన దానియేలు గ్రంథాన్ని చదివి 8వ అధ్యాయం 14వ వాక్యము ఆయన చదివి పరిచయ తీర్పు గురించి మాట్లాడి ఆయన యేసుక్రీస్తు లోకానికి వస్తున్నాడని ఆయన బోధించారు. ఆ విధంగా దీన్ని షార్ట్ గా చెప్తున్నాను, దీన్ని ఎలాబరేట్ చెప్పడానికి టైం కనుక ఆ విధంగా వారు బోధించినప్పుడు దాదాపుగా అమెరికా దేశంలో 50,000 మంది ఆ సత్యమును అంగీకరించారు. ఎవరు? యేసుక్రీస్తు ఆయన వస్తున్నాడని. ఎంతమంది అండి? దాదాపుగా 50,000 మంది. వారందరూ సమావేశమై వారు ఏమనుకున్నారంటే అక్టోబర్ 22, 1844 సంవత్సరంలో యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు వస్తున్నాడని అందరూ కూడా వారు సిద్ధపడ్డారు. ఆ సిద్ధపడ్డ 50,000 మందిలో 2 గ్రూపులు ఉన్నాయి. 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు వాయిస్ వర్జిన్స్ కి సూచన, ఇంకో గుంపు ఫూలిష్ వర్జిన్స్ కి సూచన. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు. విలియం మిల్లర్ వెంబడించిన వారిలో దాదాపుగా 50,000 మంది ఉంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వస్తున్నాడు అని వీళ్ళు ఏం చేశారంటే వారికున్న ఎవరైనా అప్పులు ఇవ్వవలసిన వారంటే అప్పులని క్షమించారు. వారికి షాప్ ఉంటే షాప్లను తెరిచేసి మీరు ఫ్రీగా తీసుకుని వెళ్ళిపోమని చెప్పారు. వారికున్న ఆస్తులను పేదలకు పంచి పెట్టేశారు. వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చేస్తున్నారు, ఇక మనకి ఏమి అవసరం లేదని వీళ్ళందరూ కూడా వీళ్ళు ఆ పెళ్లి కుమారుని రాకపోతే వాళ్ళు ఎదురు చూశారు. ఎదురు చూసినప్పుడు వారు ఊహించిన విధంగా యేసుక్రీస్తు వారు అక్టోబర్ 22, 1844 సంవత్సరాన ఆయన రాలేదు. ఈ బుద్ధులన్నీ కన్యకులు వెళ్ళిపోయారు కదా, వారికి ప్రొబేషన్ వారు ఆ సత్యాన్ని వారు ధృవీకరించి వెళ్ళిపోయారు. అంటే వారు యేసుక్రీస్తు వారు వారి ఉన్న ఆశలన్నీ ఇచ్చేసినా కూడా చేద్దాం. అంటే వారు దేవుడి దగ్గరికి ఎలా వచ్చారో చెప్తారు. వాళ్ళు దేవుడి దగ్గరికి అంటే యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు కనుక మనం యేసుక్రీస్తు వస్తాడు కనుక మనం వెళ్ళిపోతాను ఉద్దేశంగా ఆయన దగ్గరికి వచ్చారు. కానీ ఈ విధంగా యేసుక్రీస్తు వరకు రాగలతో ఎదురు చూసే వాళ్ళు విలియం మిల్లర్ ఈ అనుభవంలో ఎక్కువ భాగము వాళ్ళు పరలోకంలోకి ఎట్టబడడానికి సిద్ధపాటు లేకుండా యేసుక్రీస్తు రాగల వరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వస్త్రంలో మేము యేసుక్రీస్తు రాగలను ఎదురు చూస్తున్నామని చెప్పే 90% మంది వాళ్ళు ఆయన వచ్చినప్పుడు ఎట్టబడడానికి
కావాల్సిన సిద్ధపాటు లేకుండా వారు యేసుక్రీస్తు రాకడ వరకు వారు ఎదురు చూస్తున్నారు. ఏ విధంగా అయితే 1844 సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖున ఈ యొక్క ఉస్మాన్ నెరవేరులో అలాగే వెరీ లెటర్ ఏ విధంగా అయితే అప్పుడు నెరవేరులో అదే విధంగా మరణ ఇది రెండోసారి నెరవేరుతుంది. ఆ కాలంలో విజయనగర కాలంలో యాక్టివిస్ట్ మూమెంట్ అని చెప్పి యాక్టివిస్ట్ ఉందంటే యేసుక్రీస్తు వస్తున్నాడు ఆయన రావడానికి ఎదుర్కొంటారు. వాళ్ళే యాక్టివిస్ట్ పీపుల్ అని అలాగే వారు తెలుస్తున్నారు. వాళ్ళే కేవలం మనము యాక్టివిస్ట్. ఇప్పుడు జీవిస్తున్న మన జీవితంలో ఈ ఉపమానము ఇంకొకసారి నెరవేరుతుంది. మనతో నెరవేరిన తర్వాత ఎవరితో నెరవేరుతో ఉపమానం మీకు చెప్తాను. ఓకే, సో కనుక ఇప్పుడు చరిత్ర అడ్వెంటిస్ట్ సంఘంలో కృపకాలము అందరికంటే ముందుగా మనకి కృపకాలం ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితము జగద్వ్యాపారంగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనము ప్రకటన 11వ అధ్యాయానికి వెళ్ళాలి. ప్రకటన 11వ అధ్యాయం మనం చదివితే ఎప్పుడు ఈ కృపకాలము ముగిస్తుందో మనకు తెలుస్తుంది. ప్రకటన 11వ అధ్యాయము లో రెండు మృగాలు ఉన్నాయి. ప్రకటన 11 మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూసి ఈ వైపు కాకుండా ఈ వైపు ఉన్న వాళ్ళు చెప్పండి నాకు. ప్రకటన 11వ అధ్యాయం 1వ వాక్యంలో సముద్రంలో నుండి పైకి వచ్చిన ఆ మృగము దేనికి సూచనగా ఉంది ఈ వైపు. ప్రకటన 11వ అధ్యాయం 1వ వాక్యంలో ఆ సముద్రంలో నుండి పైకి వచ్చిన ఆ మృగము దేనికి సూచనగా ఉంది. ఓకే, రోమన్ క్యాథలిక్ ఫ్యాక్టరీ ప్రవచనంలో మృగము అనగా ఒక రాజ్యము లేక రాజు కనుక ఆ సముద్రం నుండి పైకి వచ్చిన ఆ మృగము ఎవరనగా రోమన్ క్యాథలిక్ ఫ్యాక్టరీ అండ్ పోప్. మీకు నేను వివరించడానికి టైం 5వ అధ్యాయం 13వ వాక్యం 5వ వాక్యము 3వ వాక్యం చదివితే మనకు తెలుస్తుంది. 42 నెలలు ఆ మృగము పరిపాలన చేస్తే 42 నెలలు అనగా 42 × 30 1260 సంవత్సరాలు. 1260 సంవత్సరాలు రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు యూరోప్ వారి పరిపాలన చేశారు. అది గ్రీకు శకం 537 నుండి 1798 సంవత్సరం వరకు వారు యూరోప్ దేశాన్ని పరిపాలన చేశారు. ఓకేనా? సో కనుక ప్రకటన 11వ అధ్యాయం 1వ వాక్యంలో ఉన్న ఆ క్రూర మృగము ఆ సముద్రంలో పైకి వస్తుంది అనగా అది రోమన్ క్యాథలిక్ ఫ్యాక్టరీకి సూచన. తర్వాత ప్రకటన 11వ అధ్యాయం 11వ వాక్యంలో ప్రకటన 11వ అధ్యాయం 11వ వాక్యంలో మొదట క్రూర మృగము ఉంది. అదేంటంటే మరియు ఆ భూమిలో నుండి మరి క్రూర మృగము పైకి వచ్చిన సూచించింది. ఆ మొదటి కొమ్మల వంటి 2 కొమ్ములు దాని ఉండను, అది గంట కొమ్మలే మాట్లాడుతుందను. ఈ రెండవ మృగము ఎక్కడికి వచ్చిందంట? ఎక్కడికి వచ్చింది? భూమిలో నుండి వచ్చింది. సముద్రం నుండి రావడం దేని సూచనగా ఉందంటే అది ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రదేశంలో నుండి ఈ రోమన్ క్యాథలిక్ ఫ్యాక్టరీ ఉనికిలోకి వచ్చింది. అదేవిధంగా ఈ రెండవ రాజ్యము కూడా కదా, ఈ రెండవ రాజ్యము జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రదేశం నుండి ఈ రాజ్యము ఉనికిలోకి వచ్చింది. మీకు దాని ప్రకటన మీకు ఏమైనా చదువు మీకు కొంచెం ఆ తెలిసే నేను చెప్పే మాట మీకు అర్థమైంది. ఒకవేళ కనుక మీకు తెలియకపోతే నేను గ్రీక్ హిబ్రూ భాష మాట్లాడటానికి మీకు ఉంటుంది. 1260 సంవత్సరాలు సముద్రంలో నుండి పైకి వచ్చిన ఆ క్రూర మృగము ఆ క్రూర మృగం చేసిన పని ఏంటంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు చేసిన పని ఏంటంటే 1260 సంవత్సరాలు వారి యొక్క సిద్ధాంతములను లేకపోతే వారి యొక్క ఆజ్ఞలను వారు ప్రవేశపెట్టడానికి వారు సివిల్ పవర్ ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం యొక్క అధికారాన్ని వారు ఉపయోగిస్తున్నారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ వారి ఉదాహరణకి ఏంటంటే
ఆదివారం బయలుదేరారు. కానీ ఎవరు ప్రవేశపెట్టారు? రోమన్ క్యాథలిక్ చర్చ్ వరకు ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేరళ చేశారు, అంటే పాత పత్రాలు అమ్మడం, అది పరిస్థితి సంబంధం లేదు. దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? వాళ్ళు ప్రవేశపెట్టారు. అది ప్రవేశపెట్టినప్పుడు కనుక దానికి లోపడకపోతే లోపడిన వాళ్ళని తీర్చడానికి రోమన్ క్యాథలిక్ సంఘం ఎవరు ఉపయోగిస్తున్నారు? ప్రభుత్వం ఉపయోగిస్తున్నారు, సివిల్ పవర్ ని ఉపయోగిస్తున్నారు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. దీని మీద ఆనందపడుతున్నారు చేస్తున్నారు. కనుక రోమన్ క్యాథలిక్ సంఘం వారి యొక్క సిద్ధాంతాలను వారు ప్రవేశపెట్టడానికి వారు ఎవరి పేరు ఉపయోగిస్తున్నారంటే వారు సివిల్ పవర్, అంటే యూరోప్ దేశంలో ఉన్న ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ అన్ని దేశాలు ఉపయోగించుకుని వారు ఈ చట్టాలను ప్రవేశపెట్టారు. ఎవరైతే వారు ప్రవేశపెట్టిన చట్టాలకు లోపడలేదో వారందరినీ కూడా వారు చంపేయడం ప్రారంభించారు. అందుకనే 1240 సంవత్సరాల కాలాన్ని చూసుకుంటారు. ఈ 1240 సంవత్సరాల కాలంలో దేవుని భక్తులు నివసించుకుంటారు. ఇప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత రెండో లోకం వచ్చిందట. ఈ రెండో లోకంలో రైట్ హ్యాండ్ వాళ్ళు చెప్పాలి. ఈ రెండో లోకం కావాలంటే 13 వాక్యము ఎవరు? అమెరికా. దీనిలో అమెరికా దీని గురించి ఎక్స్టెన్సివ్ స్టేట్మెంట్ ఎక్స్టెన్సివ్ స్టేట్మెంట్ అవన్నీ ఎవరు అవసరం లేదు. దాని చేసుకుంటే దానికి గేట్ పుస్తకాలు చదివితే ఈ మృగము, ఈ రెండవ మృగము ఆ భూమిలో నుంచి మృగం ఎవరిగా అమెరికా దేశము. అమెరికా దేశము ఆ 1680 సంవత్సరంలో ఇక్కడ యూరోప్ దేశాల్లో రోమన్ క్యాథలిక్ సంఘం వారు ఆ విశ్వాసం వాళ్ళు వారిని గుర్తిస్తూ ఉంటే వారు ఏం చేశారంటే వారు అమెరికా దేశంలో వాళ్ళు ప్రయాణమయ్యి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక అమెరికా దేశం లేదు, అది కేవలం ఆ నార్దర్న్ ప్రావిన్స్ ఉన్నాయి, నార్దర్న్ ఇంగ్లీష్ ప్రావిన్స్ ఉన్నాయి, అక్కడ 40 ప్రావిన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ వెళ్ళారు? 1620 సంవత్సరంలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ నెమ్మదిగా వాళ్ళు అభివృద్ధి చెంది 1776 సంవత్సరంలో వాళ్ళు రాజ్యంగా చేపడి స్థాపించబడ్డారు. వారి 1776 సంవత్సరంలో వారికి స్వాతంత్రము వచ్చింది. దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని వారు పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఆ దేశాన్ని వారు పరిపాలన చేసుకోవడానికి రాజ్యాంగం రాస్తున్నారు. రాజ్యాంగం రాస్తున్న తర్వాత 1798 సంవత్సరం నుండి వారు రాజ్యాంగంలో ప్రకారంగా తమను పరిపాలించుకోవడం ప్రారంభించారు. ఖచ్చితంగా 1798 సంవత్సరం నుండి అమెరికా దేశం వారు రాష్ట్ర రాజ్యాంగం ప్రకారంగా అమెరికా దేశాన్ని పరిపాలించడం ప్రారంభించారు. మొదటి మృగం యొక్క పరిపాలన చెప్పుకోవాలని 538 సంవత్సరం నుండి 1798 సంవత్సరం వరకు ఖచ్చితంగా 1798 సంవత్సరంలో ఆలోచన జరిగింది. అప్పుడు మునుకొని ఎవరు వచ్చారో అందరికీ ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో 2 మృగాలు, ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్ 2 అన్నాడు. ఓకే, both are professional for Adventists. ఇంకొకసారి వచ్చింది వాటి మరియు భూమి నుండి మరియు క్రూరముఖము బయటపెట్టుకుని గొర్రె పిల్ల వంటి కొమ్ములు దానికుండెను. గొర్రె పిల్ల వంటి కొమ్ములు. ఈ మృగం ముందు ఎలా ఉందా? ఈ భూమిలో వచ్చిన ఈ మృగము మొదట ఎలా ఉంది? గొర్రె పిల్లవాలే ఉంది. కానీ తర్వాత ఏం చేస్తుందంటే ఆ గొర్రె పిల్ల వంటి కొమ్ములు 2 దానికి ఉండేను. అది ఘటశాత్వం వల్లే మాట్లాడుతుండేను. అమెరికా దేశంకి పారిపోయే వాళ్ళు ఎవరంటే వారికి మనస్వేచ్ఛ లేక వారు ఆ సివిల్ పవర్ ద్వారా హింసించబడుతున్నారు కనుక ఆ హింసను తప్పించుకోవడానికి వారు అమెరికా దేశం వెళ్ళిపోయి వారు రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఆ రాజ్యాంగంలో దేని మీద వారు రాస్తున్నారంటే 2 ప్రాముఖ్యమైన పిల్లర్స్ మీద వారు రాజ్యాంగం రాయబడింది. రాజ్యాంగం ఏంటంటే ఒకటే మత స్వేచ్ఛ, 2 పౌర స్వేచ్ఛ. మనం యూరోప్ దేశంలో ఉన్నప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు మనము సత్యం నడుస్తుంటే మనం హింసించారు కనుక మనం ఈసారి మన రాజ్యాంగం రాస్తున్నప్పుడు మతపరమైన స్వేచ్ఛ మనం ఇవ్వాలి అని ఆ ఫౌండేషన్ మీద ఆ పిల్లల మీద అమెరికా దేశము అంటపడింది. సో కనుక మతపరమైన స్వేచ్ఛ, తర్వాత పౌరపరమైన స్వేచ్ఛ, ఈ 2 పిల్లల మీద అమెరికా దేశం కట్టుకోవడం కనుక ఎప్పుడు కూడా ప్రభుత్వము మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.
కాన్స్టిట్యూషన్ రాస్తున్నారండి. ఎప్పుడు కూడా ఈ రెండు కూడా కలగకూడదు. ఈ రెండు వేరుగా ఉండాలి. మనము ఆ విధంగా వేరుగా లేకపోవడం వల్ల మనం విరోధంగా ఉన్నప్పుడు మనం అంతా హింసించారు. కానీ ఆ విధంగా మనం చేయదు. ఎవరికైతే ఎటువంటి విశ్వాసం ఉందో వాళ్ళ విశ్వాసంలో వాళ్ళని కొనసాగిద్దాం. వాళ్ళకి ఏమో ఇంట్రెస్ట్ కలిగించదు అని వాళ్ళు నిర్మాణం తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన తర్వాత పన్నెండవాళ్ళు ప్రకటన 13:12. ఆ మొదటి క్రోధములకున్న అధికార శాస్త్రాలను దాని ఎదుట చేయుతున్నది. ఎవరు చేస్తారో ఆ మొదటి క్రోధములకున్న ఆ అధికార శాస్త్రాలను దాని ఎదుట చేయుతున్నది. అమెరికా దేశము ఏం చేస్తుందో తెలుసా? ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు 1260 సంవత్సరాల కాలంలో ఏ పని చేస్తారో వారు అదే పని చేస్తారు. ఆ మొదటి క్రోధములకున్న అధికార శాస్త్రాలను దాని ఎదుట చేస్తున్నది. వీళ్ళు తల్లిదండ్రులు మర్చిపోయారు. వారు ఏ విధంగా రోమన్ క్యాథలిక్ సంఘంలో హింసించబడ్డారు మర్చిపోయి ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంటే అమెరికా రోమన్ క్యాథలిక్ సంఘం అంటే వారి పార్టీ గెలిచింది. వారు ఏం చేస్తారో సపోర్ట్ చేయడము ప్రారంభించారు. వారికి ఏం చేస్తారు? అమెరికా ఏం చేయబోతుంది ఫ్యూచర్. ఓకే, ఆ మొదటి మృగం అధికార శాస్త్రాన్ని దాన్ని చేస్తుంది. మరియు సావుదబ తగిలి బాగుపడిన ఆ మొదటి మృగములకు భూమిని దానిలో నిర్మించి వారు నమస్కారం చేయనట్టు అది బలవంతము చేస్తున్నది. 1260 సంవత్సరాల కాలంలో రోమన్ క్యాథలిక్ సంఘం వారు ఒక ఆరాధనలో బలవంతం చేశారు. అదే ఆరాధన మొదటి రోజు ఆరాధన. మొదటి ఆరాధన బలవంతం చేశారు. ఎవరైతే ఆ రోజు ఆరాధన చేయలేదు ఆ రోజు వారందరినీ సమర్పించుకొని ఇంగ్లీష్ ఒక వ్యవస్థ వారు స్థాపించారు. ఇప్పుడు ఏం చేస్తారు? అమెరికా ఏం చేయబోతున్నారు? ఆ మొదటి మృగములకు అధికార శాస్త్రాన్ని కూడా దాని ముందు చేస్తున్నారు. ఆ మొదటి మృగములకు భూమిని వారు నివసించే వారు నమస్కారం చేయనట్టు అందరినీ బలవంతం చేస్తున్నారు. అంటే ఇప్పుడు అమెరికా దేశము ఒక చట్టం పాస్ చేయబోతుంది. ఏ చట్టం తెలుస్తుంది? సండే లా, ఆదివారము. ఇంకా రాలేదు వస్తారు. సో కనుక ఇప్పుడు భారతదేశం ఏం చేసింది? 1260 సంవత్సరాల కాలం ఆరంభం సంబంధించిన చట్టాన్ని చేసింది. ఇప్పుడు అదే చట్టాన్ని అమెరికా దేశం చేయబోతుంది. అందుకని ఏమన్నాడు? ఆ మొదటి మృగము అందరూ కూడా ఈ ఊరిలో అందరూ కూడా నమస్కారం చేయనట్టుగా భావము చేస్తుంది. 14 ప్రకటన. ఇది మన కీటే, ఇది మన కీటే. దేవగారి సంఘం నాకు కృపకాలము అందరికంటే ముందు ప్రకటన 13. సత్యదేవతయు జరిగిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూమి వాసులతో చెప్పుచ్చు. ఏం చేస్తుందా? ఈ మొదటి మృగం ఈ రెండో మృగం ఏం చేస్తుందా? కత్తి దెబ్బ తిని బ్రతిన ఎవరు? రోమన్ క్యాథలిక్. కత్తి దెబ్బ తిని బ్రతిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూమి వాసులతో చెప్పుచ్చు. అమెరికా ఏం చేస్తుందంటే మనము ఆ మొదటి మృగములకు ప్రతిమను చేయాలి. ఇంగ్లీష్ అది ఏమనంటే ఇమేజ్ టు ద పీస్. ఇమేజ్ టు ద పీస్. ఇమేజ్ టు ద పీస్. అమెరికా దేశము రోమన్ క్యాథలిక్ అటువంటి దాన్ని యాడ్ చేస్తాను. ఇమేజ్ అంటే ఏంటంటే నేను బైక్ వెళ్తున్నప్పుడు పోలీసు ఆగాడు. అది లైసెన్స్ అడిగాడు. ఓకే, ఉద్యోగంలో పాస్ చేసి దానిలో ఆ లైసెన్స్ ఆయన ఇచ్చారు. దాని మీద చూసాడు. ఇది చూసిన తర్వాత ఆయన తర్వాత లైసెన్స్ లో నమ్మకం ఉంటుంది. దాన్ని చూసాడు. వాళ్ళు చూసి ఎక్కడ చూసిన తర్వాత ఎక్కడ చూస్తాడు? నన్ను చూస్తాడు. నేను ఒరిజినల్ దాని ఇమేజ్ చేసి ఇచ్చాడు. దాని మీద ఆ పాట మీద ఇచ్చాడు ఇమేజ్. ఇప్పుడు అమెరికా దేశము రోమన్ క్యాథలిక్ ఇమేజ్ చేయబడుతుంది. రోమన్ క్యాథలిక్ అంటే ఆ విధంగా రోమన్ క్యాథలిక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒక రాజ్యాన్ని తయారు చేస్తుంది. ఎవరు చేస్తారో అమెరికా.
చేయవాలని ఆ భూమి నివాసులతో చెప్పుచు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద ఇమేజ్ ఇన్ ద బీచ్. మనకి ఆ పరిశుద్ధ గ్రంథము అర్థం చేసుకోవడానికి మనకి ఇవ్వబడిన అతి గొప్ప ఆధ్యాత్మిక నిధి ఏమిటంటే ప్రవచన కారణం. మనకి ఏదైనా అర్థం కాకపోతే ఇమేజ్ ద బీచ్ అనేది మనకి అర్థం కాదు. ఏం చేస్తాం? మనకు వచ్చిన ఆలోచన ప్రకారంగా ఇమేజ్ ద బీచ్ అంటే ఏదో మనం అనుకుని తెలియదు కాదు. ఇమేజ్ ద బీచ్ మనకి అర్థం కాదని ఎక్కడికి వెళ్ళాలి? మనము ప్రకటన గ్రంథం పైన బెస్ట్ కామెంటరీ, ప్రకటన గ్రంథం పైన బెస్ట్ కామెంటరీ ఎవరు చదవాలి అనుకుంటే కనుక గ్రేట్ కాన్ఫిడెన్స్ బుక్. సో కనుక ఇమేజ్ ద బీచ్ అంటే ఏంటో అలాగే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా అనుకుంటాం. ఓకేనా? ఇమేజ్ ద బీచ్, గ్రేట్ కాన్ఫిడెన్స్, పేజ్ 443 paragraph 2. But what is the image to the beast and how it is to be formed? The image is made by the two-horned beast. Two-horned beast is America. Okay? Two-horned beast like this, Bhumana Ditra Brahmo. That is America. So then, what is the image to the beast and how it is to be formed? The image is made by the two-horned beast. అంటే ఈ అమెరికా ఒక ప్రతిమను చేస్తారు. ఆ ప్రతిమ ఎటువంటి ప్రతిమ? మొదటి ప్రభుత్వం వంటిది. రోమన్ క్యాథలిక్ వంటిదాన్ని అమెరికా చేస్తుంది. ఓకేనా? అమెరికా చేస్తారు. అండ్ ఇట్ ఈస్ an image to the first beast. It is also called image of the beast. It is also called image of the beast. అనగా ఆ ప్రతిమ ఆ మృగమునకు ప్రతిమ, అది రెండోదంటే మృగము యొక్క ప్రతిమ. ఇమేజ్ ద బీస్ట్ అంటే ఆ మృగమునకు ప్రతిమ. ఓకేనా? దీని ఇంకో పేరు ఏంటి? ఇమేజ్ ఆఫ్ ది బీస్ట్ అంటే మృగము యొక్క ప్రతిమ. అంటే ఏ మృగము యొక్క ప్రతిమ ఇది చెప్పగలుగుతాం? ఏ మృగం యొక్క ప్రతిమ? రోమన్ క్యాథలిక్ ఫ్యాన్సీ. ఆ ప్రతిమ క్యాథలిక్ ఎవరు? అది ఎంత క్లియర్ అని అంటుంది. సో క్లియర్ యూ కెన్ గెట్ ఇట్ కెన్ అండర్స్టాండ్. రోమన్ క్యాథలిక్ ఫ్యాన్సీ అమెరికా. అమెరికా ఒక ప్రతిమ తయారు చేస్తుంది. ఏ ప్రతిమ? అది ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్. మొదటి మృగం యొక్క ప్రతిమ. మొదటి మృగం యొక్క ప్రతిమ ఏంటంటే నా లీడర్ ఆన్సర్ వన్. పేజ్ 1 పేజ్ 445 paragraph 1. ఏ విధంగా ఇది ఇమేజ్ ఆ ప్రతిమ చేస్తుందో మనం చూద్దాం ఈ స్టేట్మెంట్. ఓకేనా? పేజ్ 1 పేజ్ 445 paragraph 1. When the leading churches of the United States uniting upon such points of doctrine as are held by them in common shall influence a state to enforce state decrees and to sustain their institutions. Then Protestant America will have formed an image of Roman hierarchy. So English of the understanding చెప్తారు. అమెరికా దేశంలో ఉన్న ఆ సంఘాలు అందరూ క్రైస్తవ సంఘాలు అందరూ కూడా వాళ్ళందరూనంట ఒకటే కలుస్తారంట. అమెరికా దేశంలోన ప్రొటెస్టెంట్ సంఘాలు చాలా ఉంటాయి కదా, వాళ్ళు వేరువేరుగా పక్షం అవుతారు. కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారగా ఒకటిగా కలుస్తారు. ఏది కలుస్తారు? వాళ్ళకున్న కామన్ డాక్ట్రిన్స్ తీసుకుని ఆ కామన్ డాక్ట్రిన్స్ ఆధార చేసుకున్నాం. అందులో ప్రొటెస్టెంట్ సంఘాలు ఉన్న అందరికీ ఉన్న కామన్ డాక్ట్రిన్స్ ఏంటి చెప్తారు కదా, అంటే ప్రొటెస్టెంట్ సంఘాలు అందరికీ ఉన్న కామన్ డాక్ట్రిన్ అంటే ఒక శవంగా సంఘం మాత్రమే ఈ శవంగా చాలా మంది మానవుడికి వేరే ప్రొటెస్టెంట్స్ తో మనం అంగీకరిస్తున్నాం. అది దగ్గర వార్తలు కాదనుకోండి. అదే ఆరోగ్య విషయంలో. సో కనుక ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్న ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు అందరూ కూడా ఏం చేస్తారట, వాళ్ళు ఉన్న కామన్ డాక్ట్రిన్స్ మీద వాళ్ళు యునైట్ అవుతారు. వాళ్ళందరూ యునైట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు తెలుసంటే, వాళ్ళందరూ యునైట్ అయ్యి ఎవరికి పని చేస్తారట, వాళ్ళు స్టేట్ అంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మా యొక్క చట్టాలను మీరు అమలుపరచండి అని వాళ్ళు బలవంతం చేస్తారు. సో అటువంటి ఈ దేశం బలవంతున్నాను. When the leading churches of the United States uniting upon such points of doctrine as are held by them in common and influence the state, the ప్రభుత్వం, influence the state to enforce state
చేసి ఎంపోర్ట్ చేసేది వాళ్ళు సెంట్రల్ ఓకే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. Enforce their decrees and sustain their institutions. Then Protestant America will have formed an image. So America దేశము ఎప్పుడు ఆ ప్రకటన చేస్తుందా, ఎప్పుడు పుట్టున్న ప్రకటన చేయము ఈ వాక్యాన్ని దీని అర్థం చేసి సమాధానం చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇప్పుడు ఆ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది ఈ వాక్యం ప్రకారం ఈ స్టేట్మెంట్ డిఫరెంట్ ఐడెంటిఫై నేను చెప్తాను మీకు. ఎప్పుడు తెలుసా సంఘము ప్రభుత్వము ఆ రెండు కలిస్తే అదే తెలుసా ఇమేజ్ టు ద పీస్. సంఘము ఇంకోటి ప్రభుత్వము రెండు కలిస్తే ఇది ఒక నిజమయా సంఘము ప్రభుత్వం ఈ రెండు కలిస్తే ఇమేజ్ టు ద పీస్. ఆ మృగమునకు ప్రతిమ అంటే 1200 కాలంలో రోమన్ క్యాథలిక్ సంఘము ఎవరితో కలిసింది? స్టేట్ ప్రభుత్వంలో కలిసింది. ప్రభుత్వంలో కలిసి వాళ్ళ చట్టాలన్నీ కూడా ఎన్ఫోర్స్ చేసి దానికి లోపడిపోతే వాళ్ళందరూ కూడా సంరక్షణ ప్రారంభించారు. అదే మరి అమెరికా చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే ఇమేజ్ టు ద బీచ్. ఆ ఇమేజ్ టు ద బీచ్ అంటే ఇమేజ్ ఆఫ్ ది ఆ మృగము యొక్క ప్రతిమ. చాలా కాలం నాకు అర్థం కాదు అర్థం చేసుకోవడం చాలా కాలం చాలా శ్రమపడ్డాను. ఇమేజ్ టు ద బీచ్ ఏంటంటే నథింగ్ బట్ అమెరికన్ ల్యాబ్ లైక్ Roman Catholic Church. That's it. America will behave just like Roman Catholic Church. America behave చేసేదంటే మొత్తం సర్వ లోకం అంతటా కూడా మీరు మామూలు కోరుకుంటే లోకం అంతటా కూడా ఏంటి ఆ ప్రశ్నగా మార్చేస్తే రోమన్ క్యాథలిక్ సంఘం వల్ల మార్చేస్తుంది. మొత్తం ప్రపంచం అంతటా కూడా మొదట ఆరంభం చేయలేని అమెరికా పార్లమెంట్ వస్తుంది కనుక ఇమేజ్ ద పీస్ అంటే మీకు ఇమేజ్ ద పీస్ అంటే ప్రభుత్వము సంఘము రెండు కలవడము ఇమేజ్ ద పీస్. మృగమునకు ప్రతిమను చేయము అంటే ఇది అంతకుముందు ఎక్కడ జరిగింది చెప్పామో 1240 కాలంలో జరిగింది. అందుకనే కార్యక్రమం 2040 వాక్యంలో నా కాలంలో కేవలం కొంత మట్టుకు కుమారి పండుగను కొంత మట్టుకు జీవితగాను ఉన్నట్టు కాబట్టి దీనిలో ఉన్న కుమారి బట్టి చర్చ్ ఆ ఇనుము కనుక సంఘము ప్రభుత్వము ఈ రెండు కూడా ఎప్పుడు కూడా కలిసి ఉండకూడదు. ఏసు చెప్పారు ఈ రెండు కూడా వేరుగా పనిచేయాలి అని చెప్పాడు. అందుకని అంటారు ఇక్కడ ఇనుముతో మట్టి ఎప్పుడు కావాలంట. ఇనుము మట్టి అయితే అది రాకపోతుంది. అందుకనే ఇనుము మట్టి అని పెట్టాడు. కానీ ఇది నేచర్ డిఫరెంట్ గా ఆ ఇనుమును మట్టి కలుగుతుందనిగా సంఘము ప్రభుత్వము కలుగుతుంది. 1200 కాలంలో జరిగింది. ఇప్పుడు మరలా అమెరికా ఏం చేస్తే ఒకప్పుడు అమెరికా దేశం పార్టీ వెళ్ళిపోయిన వాళ్ళు ప్రతి దాంట్లో న్యూ క్లాస్ క్లాస్ అని వారు వారి యొక్క గవర్నమెంట్ రాస్తున్నారు. ప్రతి చోట ఎక్కడ స్కూల్స్లో కానీ హాస్పిటల్ ఎక్కడైనా ప్రతి దాంట్లో మొదటి స్థానం దేవుడితే అటువంటి అమెరికా ఇప్పుడు ఏ విధంగా మార్చబడుతుంది చూసుకోండి. ఎలా మార్చబడుతుంది? ఇమేజ్ గా మార్చబడుతుంది. అది రాంగ్ క్యాన్ క్యాష్ ఎలా ఉందో యాక్చువల్గా అది మారిపోతుంది. ఆ విధంగా మారుపడాలని ఇమేజ్ మృగమునకు ప్రతిమ. ఈరోజు మన అంశం ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పుస్తకాలను త్యాగం చేసిన సమయంలో మొదట నో ఐ రీడ్ ద స్టేట్మెంట్. ఫస్ట్ రీడ్ యు ఆర్ హౌ యు ద స్టేట్మెంట్ అందరూ ఆ స్టేట్మెంట్ చదవండి. బైబిల్ కామెంటరీ 7th volume, page 976, paragraph 2. This statement does the convention not applicable. Is it clear? Okay. The Lord has shown me clearly that the image of the beast will be forced before close of probation. Image of this will be forced before close of probation. అంటే ఒకసారి అమెరికా దేశంలో ప్రొటెస్టెంట్ సంఘాలు ఆ చర్చ్ కలిసిపోతే అది ఇమేజ్ ఈ రెండు కలిసి ఏమవుతుందా ఓకేనా?
For it is to be the great help for the people of God. How are the people of God? Who are the people of God? Seventh-day Adventist Church. Okay, na? Okay. People of God, by which their eternal destiny will be decided. By which their eternal destiny will be decided. Seventh-day Adventist Church eternal destiny ఎప్పుడు determine అయిపోతుంది, డిసైడ్ అయిపోతుంది. ఎప్పుడు అయిపోతుంది? ఎక్సలెంట్ ఇమేజ్ ఆఫ్ పీస్. ఈ అమెరికా దేశము రోమన్ క్యాథలిసిటీ ఇమేజ్ చేసినప్పుడు ఏమవుతుందా? గాడ్ పీపుల్ డెస్టినేషన్ విల్ బి డిసైడెడ్. The Lord has shown clearly. అలాంటి చెప్తారు. ఎవరికి ఎప్పుడు ఆ ప్రవేశం పొందేటో చెప్తున్నారు. The Lord has shown it clearly that the image of the beast will be forth before close of probation. ఎవరికి ఈ close of probation సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘమునకు. ఇది వేరే సంఘానికి కాదండి, ఇది వేరే సంఘానికి కాదు. సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘమునకు. For it is to give a great test for the people of God, by which their eternal destiny will be decided. Image the beast. మనం అనుకుంటాము ఆ ఏసీ రాక చాలా దూరంలో ఉంటే ఇంకా కొన్ని సంభవాలు జరగాలి, అవన్నీ జరిగినప్పుడు నేను మాట్లాడలే, ఇంకా కంగారు వెళ్తే అప్పటికే మనం మారితే జవాబు సమయం మనకు ఉపకారము ముగియడానికి ఎక్కువ సమయము లేదు. ఇదంతా కూడా అదేదో ప్రపంచం ఏది మీరు ఫాలో అయినా అమెరికన్ మీరు ఫాలో అవ్వాలి. అమెరికాలో ఏం జరుగుతుంది, ఆ జరుగుతుంది ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఆ ప్రెసిడెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ఏమేమి జరుగుతున్నాయో దాన్ని చాలా కీగా మనము అమెరికా చేసేది మనకు ఎందుకు తెలుసా? అది ఏం చేస్తే గట్టి మనం చేయకూడదు. ఆ అమెరికా దేశము ప్రభుత్వము సంఘము రెండు వేరుగా పని చేయాలి, పని చేస్తున్నాయి కానీ రెండు ఒకటే అయిపోయింది. ఆ రెండు ఒకటే అయిపోయింది. దాన్ని తీసుకోవాలి ఇంగ్లీష్. అది అయిపోయినా ఏమవుతుందా? ఇక్కడ చూస్తే కదా పంచమ తీర్పు, అర్ధరాత్రి కేక, ఇవన్నీ ఈ 10 టాపిక్లు ఒక టాపిక్ దాని సైపడదు. నేను ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ప్రిపేర్ చేసిన ప్రతిసారి ఏదో ఒక టాపిక్ నేను వాటిగా నేను చెప్తాను. ఓకేనా? అర్ధరాత్రి కేక, అర్ధరాత్రి కేక ఎక్కడ చూస్తున్నామో 10 మంది కలిగి వచ్చారు. 7 కోట్లు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ ఉంటే అందులో రాళ్ళ మీద రావడము దాని మంది నిద్రపోతున్నారు. అప్పుడు ఏమవుతుంది? అర్ధరాత్రి కేక. అర్ధరాత్రి కేక అందులో విడిపడి లేచారు. లేచినప్పుడు అందులో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది సిద్ధంగా లేదు. ఓకే, అర్ధరాత్రి కేక మిడ్ నైట్ కేస్తుందా లౌడ్ కేస్తుంది కనుక ఈ అర్ధరాత్రి కేక మిడ్ నైట్ ఎవరు చేస్తారని ప్రపంచంలో ఎప్పటికీ కాదు. ఈ మిడ్ నైట్ క్రై ఫర్ సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్. అలాగే మాకు చెప్పారు కదా 25 ఎవరు రిఫర్ చేస్తే సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్. సో కనుక ఈ మిడ్ నైట్ క్రై ఇస్ ఓన్లీ ఫర్ సెవెంత్ అడ్వెంటిస్ట్ పీపుల్. ఆ మిడ్ నైట్ క్రై అయిపోయిందంటే వెంటనే ఇమేజ్ తయారు చేశారనే వెంటనే మొత్తం ప్రపంచం అన్ని దేశాలు కూడా అమెరికా యాక్ట్ అయ్యి అధికారులు అంతా ఎవరు చేస్తారో రోమన్ క్యాథలిక్ బ్యాప్టిస్ట్ ఇస్తారు. దాన్ని యాక్ట్ ప్రపంచ ప్రభుత్వము వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ క్యాలెండర్ ప్రపంచమంతా ఒక క్యాలెండర్ ఉంటుంది. ప్రపంచమంతా ఒకటే క్యాలెండర్. ఇండియా అనేది లేదని ఒకటే. ఓకేనా? అది అయిపోయిన తర్వాత ఏమవుతుందా? ఏది ఇమీడియట్లీ ఉపకారము 11 ఇప్పుడు ఈ వాక్యం మనం 12 ఓకేనా? అత్యంత 25 12 వారు పరమోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందులోకి లోపలికి సిద్ధపడి ఉన్నవారు అంటే ఈ చర్చ్ లో సిద్ధపడిన వారు దేవుడు రాకుండా ఎదురు చూసేవారు అందరూ ఉన్నారు. కానీ ఆయన వస్తే ఎంతకాలానికి సిద్ధపడిన వారు ఓకేనా? వారు మనోహరంగా పెళ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడిన కలిసి క్లోజ్ ప్రవేశించారు. సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ when image of the beast is formed. Image of the beast అయిపోగా 19 చేసాము
సండే లా. సండే లా ప్రకటన 15వ అధ్యాయము 15వ వాక్యము. చాలా మంది అంటారు సండేలా రావాలండి, సండేలా రావాలని చాలా విషయాలు చెప్తే సండేలా వచ్చిన తర్వాత నేను మాట్లాడుకుంటాను. సండేలా వచ్చిన నా ప్రొఫెషన్ అయిపోతుంది. అటువంటి సంఘంలో సండేలా వచ్చిన ఎన్ని గ్రూపులు అంటే 2 గ్రూపులు. ఎవరెవరు? Foolish virgin and wise virgin. Foolish virgin and wise virgin. వీళ్ళందరూ కూడా ఎవరు? విశ్వాసమే. కానీ ఇలా రెండు గ్రూపులు. Now everything is going to be thrown into two groups. అంటే వాళ్ళు వేరే సపరేట్ స్పిరిచువల్ సపరేషన్. సిద్ధపడిన వారు యేసుక్రీస్తు రాకడలో సిద్ధపడిన వారు సంఘంలో ఉంటారు, కానీ వారు యేసుక్రీస్తు రాకడలో ఓకేనా. ఆదివారం చట్టం సరళత్వము చెత్త లేక పనికి రాజేమో. అప్పుడు ఆదివారం చట్టం వచ్చేసరికి ఎడ్వర్డ్ చర్చిలో ఆ 2 భాగాలు స్పిరిచువల్ గా ఆయన ఆత్మలో సిద్ధపడిన వాళ్ళు దేవుడు వారు ఉపయోగించుకుంటాడు. వీళ్ళందరూ కలిసి లేఖగా పరిశుద్ధాత్మ కడవల మాత్రం పొందుకుని వీళ్ళందరూ ప్రపంచంలో అందరికీ కూడా వారు ఏం చేస్తారో 4వ వర్తమానంగా 3వ వర్తమానాన్ని రిపీట్ చేస్తారు. 4వ వర్తమానం ప్రకటన 15వ అధ్యాయము 2వ వాక్యంలో ఏమంటారా? లవ్ రైట్. ఈ లవ్ కలిగిందంటే కడవల వారు పొందుకుంటారు. వారు పొందుకొని వారు ఏం చేస్తారో మొత్తం ప్రపంచంగా అందరికీ కూడా వారు ఈ ఆఖరి వర్తమానాన్ని ప్రయత్నిస్తారు. లవ్ రైట్ అండ్ కనుక ఎవరికి ముందు ప్రొజెక్ట్ ఏమో తెలిసిందే చాలా త్వరగా జరుగుతుంది. ఓకే, దీనిలో ఉపాసంలో మనం ఆలోచించాం కదా. వీళ్ళు తట్టుకోవడానికి వీళ్ళు సిద్ధపడాలని చెప్పడానికి ఆ ముందు దీనిలో నేను ఆ పెరుగుతున్న ఆలోచన రావడం కనుక వీళ్ళు పాటు ఆలోచన చేయలేదు కదా. ఆలోచన చేసినప్పుడు 50 మంది పిల్లలు మొత్తం 50,000 మంది అందరూ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎవరో పోలీస్ ఉమెన్, పోలీస్ వర్జిన్. ఆ 50 మంది నిలుపునట్టుగా వాళ్ళు వైట్ వర్జిన్. ఇప్పుడు చర్చ్ లో వాళ్ళు ఎవరైతే ఆ దేవుడు రానికి సిద్ధపడతారో వాళ్ళందరూ వైట్ ఉమెన్, వైట్ వర్జిన్. ఆ దేవుడి సంఘంలో ఉంటారు, కానీ వాళ్ళు రానికి సిద్ధపడతారు వాళ్ళందరూ ఎవరో పోలీస్ వర్జిన్. సో కనుక దీంట్లో చెప్తారు వాళ్ళు నూనె లేదంట, అందుకనే వాళ్ళు తెలియదు వాళ్ళు ఏం చెప్పి నూనె లేదు. నూనె ఉన్నవాళ్ళు వాళ్ళు పెళ్లి మాత్రం వాళ్ళు వారికి వెళ్ళారు. నూనె తలుపుమంటే నూనె నువ్వు చక్కదు ఎవరు నేను నీ తలుపు లేకపోతే కనుక ఆత్మ వచ్చి నేను అడిగాను నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎవరికైతే నూనె లేదో వాళ్ళు ఏమంటారు ఎవరికి తెలియదండి. నేను అడిగేది చాలా సంఘంలో నేను ప్రెసిడెంట్ అండి, నేను వేరే సంఘంలో పనిచేశాను. నేను అప్పుడు వేరే మంది బాధ్యత ఐ డోంట్ నో యూ డూ యూ హ్యావ్ ఆయిల్. దట్ ఈస్ వాట్ మై స్నాప్. ఆయిల్ లేకపోతే ఆయిల్ రిప్రజెంట్స్ ఆయిల్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్, లైట్ అండ్ ట్రూత్ అండ్ క్యారెక్టర్. ఆయిల్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్, లైట్, ట్రూత్ అండ్ క్యారెక్టర్. నాకు చాలా లైట్ చాలా తెలుస్తుంది, నాకు అంతా తెలుసు, డాడీ తెలుసు, అన్నీ తెలుస్తున్నాను. నేను ఆయిల్ లేదు. వాట్ ఇస్ ఆయిల్? క్యారెక్టర్. ಯಾವ క్యారెక్టర్? ఏసు క్రీస్తు యొక్క క్యారెక్టర్ లేకపోతే దేవతానికి సంఘంలో ఉన్నవారికి చాలా గొప్ప వెలుగు ఉంది, కానీ ఏదైనా వారికి నైస్ క్యారెక్టర్. ఎందుకు మనం తప్పుకోవాలి ఇంకా 10 minutes Rachel Harris, August 1989. Those who have despised the divine grace that is at their command, that they have qualified them to be the inhabitants of heaven, will be foolish virgins. However, foolish virgins despise the divine grace. దేవుడి యొక్క కృపను నిరాకరించిన వారు ఎవరంట? వారు బుద్ధులేని మనుషులు. They had all the rights. వారు అంటే have all the rights. ఈ మాట చెప్తున్నారు ఎలాగో all the knowledge, all the light, all the knowledge ఉంది. కానీ you see, but they failed to obtain the oil of grace. వాళ్ళు చాలా చదువులు సంపాదించడం ఆ చేయడం మొత్తం బైబిల్ అంతా వాళ్ళ దగ్గర ఉంది, కానీ వాళ్ళకి ఏం విధంగా they don't have oil. వాళ్ళ దగ్గర నూనె లేదు కనుక వాళ్ళ దగ్గర ఏడు క్రీస్తు క్యారెక్టర్ లేదు. అందుకే అంటున్నారు they had all the light, all the knowledge, but they failed to obtain the oil of grace. Oil of grace is the character of life.
They fail to obtain what? The character of right. They fail. Okay. That is the reason. ఈ విధంగా ఆ క్యారెక్టర్ అందరూ ఎవరైనా they are called foolish boys. గుర్తు లేని అని What's the problem? Who are they? Foolish boys. Okay, you see. So they had all the right knowledge, but they failed to obtain the heart of their. We talked about illustration. Okay, so they did not receive truth in its sanctifying power. So when you are very సత్యం ఉన్నారు కానీ వారి యేసుక్రీస్తు స్వభావం రాలేదన్న కారణం ఏంటంటే వారు సత్యం ఉన్నారు కానీ సత్యమును అనుసరించి రాలేదు. సత్యము ఉండి ఎవరైతే ఆ సత్యం ప్రకారంగా అనుసరించినారో దే ఆర్ కాల్డ్ foolish boys. They are not. They did not receive the truth in its sanctifying power. ఆ సత్యం తెలిసిన తరువాత ఆ సత్యం ప్రకారంగా నేను జీవించకపోతే దేవుడు అంటాడు నేను గుర్తు లేని కన్యకుడు. Review and August 19 page. It is 99. The coming of Christ does not change the foolish into wise ones. Now, the coming of Christ does not change the foolish into wise ones. How is the coming of Christ does not change the foolish into wise. When Christ comes, the balances of heaven will weigh the character. నీకు ఎంత సత్యం ఉందో చూడదు. నీకు తేజస్కంటే తెలుసా, కిరణ్ తెలుసా, నీకు అవి తెలుసా, దేవుడు ఏమి చూడదు. నేను చూస్తాడైనా నీకు ఆయన నా గుణశీలత ఉందా లేదైనా చూస్తాడు. ఆ గుణశీలత మనకు ఎలా వస్తుంది తెలుసా? దేవుడి ఆ సత్యము మనం అనుసరించి నడిచినప్పుడు దేవుడి యొక్క స్వభావం ఆ క్యారెక్టర్ మనకి వస్తుంది. కనుక ఈ క్యారెక్టర్ మనకి ఎప్పుడు రావాలి తెలుసా? అమెరికా నాన్ క్యాథలిక్ ఫ్యామిలీకి ప్రతిమని చేయి మునిపే మనకి ఏం రావాలి? మన విలేజ్ చేసే ప్రమాదంలో ఉన్నాం. అది ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇన్ఫర్మేషన్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. యోధేశ్వరుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ మెథడ్. Judas was a perfect example of foolish. అలాగే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అందరిలో ఎక్కువ జాగ్రత్తగా ఉంది, ఎక్కువ స్పిరిచువల్ గా ఉంది, దేవుడి క్యారెక్టర్ పొందాలని ప్రయత్నం చేసి రావాల్సిన అందరూ చూడండి. అందరికీ మనం అనుకుంటాం ఆయన ఎక్కడ సందర్భంలో ఇది ఫస్ట్ పర్సన్ ఏ స్పిరిట్ గా ఉండాలి ఆయన క్యారెక్టర్ ఎంత మంది అనుకుంటారు. ఏ స్పిరిట్ క్యారెక్టర్ అని బట్ కారణం తెలుసా? అలాగే చూస్తారు రామంలో ఏసు దగ్గరికి వచ్చి వస్తాడు. నేను నిత్యరాజు సంవత్సరానికి ఏం చేయను వచ్చినప్పుడు ఏసు తీసుకోవాలన్నారు. ఈ జనాన్ని అతనికి అమ్మేసి వ్యాపారం ఇచ్చి నన్ను గమనించిన అన్నారు. ఆయన చెప్పినప్పుడు ఆ మాట విన్నాను కదా ఎంతో ఇష్టంగా చేసి అలా బాగుంటుంది కదా. నేను ఆ కేసు కట్టలేదు కాబట్టి పంపిస్తాను అనుకున్నాను. యోధ ఎక్కడ జీసస్ హ్యాస్ కమిటెడ్ మిస్టేక్. యేసుక్రీస్తు వారు చేసిన పొరపాటు ఏంటంటే ఏంటి ఎంత రిచ్ మ్యాన్ నీ దగ్గరికి వచ్చి ఉంటే నువ్వు అంటావా? నీ దగ్గర అంతా ఏది అమ్మేసి నువ్వు గమనించుకుంటావా? అలా చాలా చెప్పాల్సింది. ఏం చెప్పాలంటే నీకు అంతా ధనం తీసుకున్నారు అడిగిరా మనం అందరూ కలిసి మనం వినియోగం చేద్దాం. ఈ చిన్న సంఘం ఉంది కదా, ఈ చిన్న సంఘానికి పెద్ద సంఘమే చేద్దాం అన్నానంటే ఎందుకు ఏది సహాయంగా మాట్లాడుతున్నా ఏంటి చెప్పేది నిజంగా ధనం ఇస్తే మన ధనవంతులు ఆయన చేసుకోవడం పోయి ఆ ధనవంతాన్ని అమ్మేద్దామంటాడో ఆయన డబ్బుతో వచ్చాయి కనుక మనం ఎంత మన ఎన్ని బిల్డింగ్లు కట్టచ్చు, ఎన్ని గడ్డలు కట్టచ్చు, ఎన్ని గృహాలు కట్టచ్చు, ఎంత పని చేస్తున్నామో బిల్డింగ్ ఈ దేవాలయం కట్టాలను ఎక్కువ డబ్బు మీద దొరుకుతుంటాను కాబట్టి వినితి చేయడం డబ్బు కావాలి. అందుకే ఆయన
ఏం కొద్దిగా ఉందంటే There are persons who have received the precious light of the righteousness of Christ, but they don't act upon it. They don't act upon it. చాలా వెలుగు నేను ఏమన్నా చేసిన చాలా మంది we don't act upon it. మనం ఏంటన్నమాట foolish. Okay, you see here. There are persons who have received the precious light of the righteousness of Christ, but they don't act upon it. They are what? Foolish. ఈ సత్యం ప్రకారం మీరు జీవించకపోతే మీరు ఎవరమాట ఇంటిలేని నా అవసరం బ్యూరోక్రాసీ వాట్ సేయింగ్ టు ఎలిమినేట్. ఓకే, దే ఆర్ ఫుల్. దే ఆర్ ఫులిష్ వాట్ ఇస్ ఇండీడ్ చూసింగ్ డార్క్నెస్ rather than light. సత్యం ఇచ్చినప్పుడు సత్యం ప్రకారం జీవించకపోతే దే ఆర్ చూసింగ్ డార్క్నెస్ rather than light. Rejecting truth is that they have light, but no, కళ్ళని కలిగి ఏముంది వాళ్ళు ఏం చూడకపోవడం డ్యూటీ తీసుకుపోయారు. ఆ డ్యూటీ అయితే ఆ ట్రూత్ వాడుతుంది కానీ అలాగే ఏం లేదు క్యారెక్టర్ ఆ గురించి కదా ఏం తీసుకోవాలి. దే హ్యావ్ లైట్ బట్ నో క్యారెక్టర్. వెయిటింగ్ ఫర్ క్రైస్ట్ వితౌట్ వాట్? వితౌట్ క్యారెక్టర్. ఏం తీసుకురాకపోతే ఏం తీసుకోవాలి రాకపోతే ఏసుకుంటుంది గుడ్ అది వేసుకోవడం కానీ ఇంట్రోస్పెక్టివ్ సమయము ఇప్పుడు సంఖ్యలో వస్తుంది నాకు మాట్లాడు యోగా ఇష్టపడేస్తూ ఆయన ఏసుక్రీస్తు నా అప్పీల్ చేసిన తర్వాత ఆయన విప్పి చేసుకుంటూ రాజ్యం సాధించబడుతున్నాడు. ఆయన రాజ్యం సాధించాడు. ఒక రథం చెప్పి విడిపించుకోలేదు. అప్పుడు ఆయన ఏసుక్రీస్తు నిరాశ దగ్గర ఉన్నప్పుడు ఆ జడ్జిమెంట్ హాల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళాడు. చూడాలి కంప్లీట్ విధానం చేస్తాను వచ్చిన ఏసుక్రీస్తుకి వెళ్ళాడు. చూడాలి వెళ్ళి ఆయన ఆలోచించబడి ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆలోచించబడి ఆయన పశ్చాత్తాపడ్డాడు. కానీ సో Judas now cast himself at the feet of Jesus, acknowledged him to be the Son of God, and entreating him to deliver himself. The devil did not reproach him because his betrayer, he knew that Judas did not repent. యోధ ఆయన అనుకుంటాడు నేను పశ్చాత్తాపడ్డాను అనుకున్నాడు. పశ్చాత్తాపడ్డానికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి నాకు క్షమించాలని ఆరాధన ఏర్పడి నువ్వు విడిపించుకో అని చెప్పినప్పుడు ఏం అడిగినా ద సేవియర్ డిడ్ నాట్ రిప్రోచ్ విత్ ప్రేయర్. ఎందుకు రిప్రోచ్ చేయాలని చెప్పడానికి కూడా ఇస్తారు యేసుక్రీస్తు. అయితే నేను నాతో కాలం అప్పగించావు నేను ముందే చెప్పాను చేస్తాను అయినా చేశాను నువ్వు ఆయన మనం ఇస్తారు. ఆయన రిప్రూవ్ చేయలేదు. Why? Somebody answer to this. Because probation అయిపోయిందండి. ఈ probation is closed for him. That is the reason. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన డిపెండ్ అవ్వలేదు. ఆయన లైఫ్ వెళ్ళాడు కానీ వెళ్ళినప్పుడు ఆయన ఎలా వెళ్ళాడంటే ఆయన చేతులు తప్పడానికి వచ్చే శిక్ష తప్పించుకోవడానికి వెళ్ళాడు కానీ ఆయన నిజంగా పశ్చాత్తాపము రాలేదు. ఆయన ఛాలెంజ్ క్యారెక్టర్ మనకని వాళ్ళు ఆ నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. నూనె నా డిమాండ్ నేను ఉన్నా చెప్పగలను క్యారెక్టర్ మార్చగలను అట్లా క్యారెక్టర్ ఇవ్వగలను నేను ఈ క్యారెక్టర్ we cannot share our character, but we can have by inspiration of the Holy Spirit. అందుకని మేము తెలుసుకుంటున్నాం. ఎవరైనా యోగా చేసుకోలేదు పశ్చాత్తాపడ్డాడు. ఏసుక్రీస్తు పాదాల పడ్డాడు కానీ ఆయనకి దేవుడు అందించింది. కారణం ఏంటంటే ఆయన పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం కాదు. చాలా మంది తల్లి రావడం నేను పశ్చాత్తాపడతాను ఈ దేవుడు నేను పశ్చాత్తాపడతాను. ఆ పశ్చాత్తాపం వాళ్ళు దేవుడు దాన్ని అంగీకరిస్తూ ఈ యొక్క పరిస్థితి మనకు కావాలంటే అది నిమిషంలో ఒక రోజు మనం నిలబడతాము. దీస్ ద వర్క్ ఆఫ్ లైఫ్ ప్లాన్ అని శాస్త్రాన్ని చెప్పాను. సో కనుక దేవతకి సాయం ఉన్నప్పుడు ఉపకాలం విడిచేసి ఉపకాలం లేదని ఓకేనా. సో మనం సిద్ధపడాలి. 10 మంది కనీసంలో 5 మాత్రం బుద్ధి కలిగి కలిగినారు. ఆఖరిగా 3 ఏర్పాటు చేశాను కదా కన్యలా వచ్చిన తర్వాత అప్పుడు ఈ 2 భాగాలు అయిన తర్వాత ఈ 2 భాగాల్లో వీరు ప్రపంచానికి కూడా వాడు మళ్ళా ఈ 4వ వర్తమానం 3వ వర్తమానం మళ్ళా వారు బోధిస్తారు. ఆ బోధించినప్పుడు మళ్ళా ఈ ప్రపంచం అంతా
ఎన్ని భాగాలు అవుతుంది, 2 భాగాలు అవుతుంది. అంతకుముందే గమనించిన 2 భాగాలు అయిపోతే అది ఆఖరిలో సంగీతం వచ్చిన తర్వాత లాస్ట్ అయినప్పుడు కలవర వస్తున్నాం. అప్పుడు ఇక్కడ అందరూ గమనిస్తారు. అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఆ 2 భాగాలు అవుతుంది. ఆ తర్వాత సో దేవుడి వాక్యం చేత మనం జీవించిన మన ప్రతి నిమిషం కూడా మన మనుషులకు మనం దేవుడి స్వభావం మార్చుకోవడానికి మన ప్రయత్నము చేయడానికి దేవుడు మనం సహాయం చేస్తున్నాం.
పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రవచనం ద్వారా మీరు మాకు ఎక్కడికి చేస్తున్నారు అనుకుంటున్నాం. అందుచేత మా పాపాలను మా బలహీనతలను మేము ఒప్పుకొని మేము వాటిని జయించడానికి మీ మీద పరిపూర్ణంగా ఆధారపడుతుంది. మేము నూనెగా ఆ మనుషులను ఆ క్యారెక్టర్ని మేము పొందుకునే ధన్యత ఇక్కడ చేరిన మనందరికీ దయచేయమని మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడైన మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు మా నామములో కలిసి ఈ ప్రకారం అప్రవచించి మన సోదరులను రాజ్యము శక్తి మహిమ నిరంతరము